ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 4 నుండి 17 వచనాలు చదువుకున్నాం. దాంట్లో ఉన్న భావం ఏంటో మనం తెలుసుకుని ఆ ప్రకారం బైబిల్ స్టడీ కొనసాగించి ముగించుకుందాం. అందరూ శ్రద్ధగా వినండి, డైవర్ట్ అవ్వకండి. మరియు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. మరియు అంటే ఇంకో సంగతి ఇర్మీయా ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకి తెలియజేస్తున్నాడు. సో ఇశ్రాయేల్కే కాదు కానీ వారితో చెప్పింది అందరితో కూడా చెప్తున్నాడు అన్నమాట. వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో మనం ఉండకూడదు. ఇది అన్నీ దేవుని హెచ్చరికలుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో ఇవి హెచ్చరికలు. కాబట్టి హెచ్చరించినప్పుడు సరి చేసుకోకపోతే దేవుని యొక్క ఉగ్రతకి గురవుతామన్నమాట. ఎప్పటి వరకో కాదు కానీ ఇప్పుడే శరీరంలో మనం అనుభవించవలసి ఉంటుంది. నరుల దండంతో నిన్ను శిక్షిస్తానని ఆనాడు సొలొమోను కూడా దేవుడు చెప్పాడు. ఆ విధంగా మనం కూడా ఆత్మలో శిక్ష లేకపోవచ్చు, బట్ శరీరంలో ఉంటుందన్నమాట. అందుకనే బలలో కూడా అయోగ్యంగా పాల్పొందినప్పుడు అనేకులు ఏమవుతున్నారు? బలహీనలు అవుతున్నారు, రోగులు నిద్రిస్తున్నారు. సో అటువంటి పరిస్థితిలోకి, ఆత్మీయ బలహీనతలోకి రాకుండా దేవుని వాక్యాన్ని వినాలి, వింటూ సరి చేసుకుంటూ ప్రభుకి తగినట్టుగా జీవించేది మనం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మనుషులు పడి తిరిగి లేవకుందరా, తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా. ఏమర్థం అవుతుంది ఇక్కడ? సామాన్యంగా మనం నడిచేటప్పుడు పడిపోతే ఏం చేస్తామండి? తిరిగి లేస్తాం కదండి. తాగుబోతులు కూడా పడిపోతే ఏం చేస్తారు? తూలుతాను గీలుతాను లేదు. అయితే ఆత్మీయ జీవితంలో మనుషులు ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారంటే, ఆత్మీయ జీవితంలో ఇది ఆత్మీయ నడకలో పడిపోతే ఏం చేస్తున్నారు? వాళ్ళు తిరిగి లేవరా అని దేవుడు అడుగుతున్నాడు. హానోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడు దేవునితో? 300 కదా, నిరాటంకంగా కదా, ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ కామా లేకుండా నడిచాడు. మనం కూడా అట్లాగే ఏం చేయాలి? అది మీరంతా కూడా సామాన్యంగా బైబిల్ స్టడీస్కి ఇతర కూడికలు వస్తున్నారు, మీరు కూడా క్రమంగా నడుచుకుంటున్నారు. అయితే కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉంటారు. ఎవరో ఒకరు ఏం చేయాలంటే వారిని గుచ్చాలి, ములుకోలు తీసుకుని గుచ్చాలి. అది లేకుండా స్వచ్ఛందంగా మనం ఏం చేయాలి? దేవుని భయభక్తులు కలిగి వాక్యాన్ని నేర్చుకుంటూ, సో ప్రార్థనా కూడికల్లో కూడా పాలు పొందుతూ మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చాలి. సో లేనట్లయితే అది పడిపోయిన స్థితి అన్నమాట. కొంతమంది ఆదివారం మాత్రమే వస్తారు, పడిపోయిన స్థితి. మిగిలిన రోజులన్నీ పడిపోయారు. ఏం కావాలండి? వీళ్ళు లేవాలి. తర్వాత ఇంకో మాట ఏమంటున్నాడు? తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా. తొలగిపోయారు, తిరిగి రారా. తప్పిపోయిన కుమారుడు తొలగిపోయాడు, తిరిగి వచ్చాడా లేదా? అక్కడే ఉంటే ఏమవుతుంది? చనిపోతాడు. అక్కడ ఉంటే ఏమవుతుంది? పెంట జీవితం, అపవిత్ర. అక్కడ తినడానికి తిండి లేదు, ఏదో ఊహించుకున్నాడు. డబ్బుంటే నేను జీవించేస్తాను అనుకున్నాడు కదా. ఏమైందండి? ఈ జీవితం, ఈ సుఖానుభవాలు ఇవన్నీ కూడా తాత్కాలికమని, వీటిని బట్టి క్రీస్తుని వదిలేసి క్రీస్తు నుండి వెళ్ళిపోయి ఎరిగిన వారు సైతం అట్లా వెళ్ళిపోవటానికి వీలు లేదు. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా 67, 68 వచనాలు చదవండి. యోహాను సువార్త 6. కాబట్టి యేసు ఇంకో ముందు వచనం కూడా చదవమ్మా. ఎన్నో వచనం? 66 వచనం చదవండి. చూసారండి, కొత్త నిబంధనలు కూడా అట్లాగే ఉన్నారు. యేసు ప్రభు పిలుచుకున్న వారు కూడా అధికారం ఇచ్చి, వారు దెయ్యాలను వెళ్ళగొట్టిన వారు, యేసు ప్రభు గురించి మాట్లాడిన వారు కూడా ఏం చేశారండి? మరి అన్నాడు, ఎందుకు వెంబడించారు అంటే వారు భోజనం పెడతాడని వెంబడించాడు. 6వ అధ్యాయంలోనే భోజనం పెట్టాడు, మొదట్లోనే భోజనం పెట్టాడు.
5 రొట్టెలు 6 చేప, 5 రొట్టెలు ఎన్ని చేపలు? 6 అంటే నిద్రపోతున్నాం. ఎన్ని? 2 చేపలు. ఎంతమందికి పంచిపెట్టాడు? 5,000 మందికి పంచిపెట్టాడు. సో అది చాలా బాగుంది, ఫ్రీగా దొరుకుతుంది అని ఏం చేశారు? వెంబడించారు అన్నమాట. తర్వాత ఎప్పుడైతే మీరు ఇక్కడి నుంచి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించాలి, నన్నే భుజించాలి, నేనే మీకు జీవపు రొట్టెను, జీవాహారమును నేనే అని, నన్ను తిన్నవాడు ఇంకెప్పటికీ చనిపోడు అని చెప్పాడు అన్నమాట. తినటం అంటే విశ్వాసం ఉంచటం. యేసు ప్రభునందు ఏముంచాలి? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని దేవుడు పంపించాడని, రక్షకుడిగా ఉండాలని పంపించాడని, ప్రభువుగా ఉండాలని పంపించాడని. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచిన వారంతా పాప క్షమాపణ పొంది నిత్య జీవాన్ని పొందుతారని ప్రతి వారు కూడా ఏం చేయాలి? నమ్మాలి. సో ఈ రొట్టె తింటే ఏమవుతామండి? అది ఎన్ని సంవత్సరాలు తిన్నా ఏదో ఒక సంవత్సరంలో ఏం కావాలి? చనిపోవాల్సింది. అందుకనే వయసు ఉంటుంది. మన వయసు ఎంత? ఎన్ని సంవత్సరాలు బతికాడు కదా? నయమి అమ్మ ఎన్ని సంవత్సరాలు బతికింది? 96. 96 బతికింది. తర్వాత చనిపోయిందా లేదా? అయితే ప్రభు నందున్న జీవితము దానికి ఇంకేముంది? ఈ వయసు ఎంత అని చెప్తాము? అనంత జీవంలోనికి వెళ్ళిపోతారు. అందుకని అంతవరకు కూడా మనం ఏం చేయాలండి? నడక ఆపకూడదు. తర్వాత కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళిపోయినా సరే ఏం కావాలి? మళ్ళీ రావాలి. అందుకనే సంఘం ఉంటుంది, సంబంధించటానికి ఉందన్నమాట. అదే యోహాను లూకాసు వార్తలో కూడా 15వ అధ్యాయంలోనే మనం చూసినప్పుడు అన్నీ కూడా కోల్పోయినాయే ఉంటాయన్నమాట. 100 గొర్రెలు ఉన్నాయంటే ఒక ఆయనకి ఎన్ని వెళ్ళిపోయినాయి? అది వెతికి తీసుకొచ్చాడా లేదా? అది కాపరి పని, అది సంఘం పని. మనమంతా కూడా కాపర్లు. ఒకరినొకరు ఏం చేయాలి? పురుగొలుపుకోవాలి. అందరూ స్థిరపడాలి. నువ్వు స్థిరపడితే నువ్వు ఇంకొకరికి మాదిరికరంగా ఉంటావు. నువ్వు కూడా అందరూ చూడాలి. కొంతమంది నన్ను అడుగుతారు, మంచిది పలానా అంకుల్, పలానా అక్క రాలేదు, పలానా తమ్ముడు రాలేదు, పలానా అన్న రాలేదు అని అడుగుతారు. ఎందుకు? బాధ్యత అన్నమాట. మనం అందరం ఎవరు అండి? కాపర్లు. కలిసి ఉండాలి కదా, కలిసి కొనసాగాలి. ఇట్లా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది మన బాధ్యత. ఎంతకాలం నిన్ను పిలుచుకుంటూ రావాలి. ఇప్పటికీ కూడా దేవుడు ఇశ్రాయేలు అందరికీ ఏం చెప్తున్నాడు? పడిపోయిన వాడు తిరిగి లేవడా? ఆత్మీయ జీవితంలో పడిపోయిన వాడు తిరిగి లేవాలి, లేపుతాడు దేవుడు. అందుకనే సామెతలు ఏముందంటే, నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. ఎందుకంటే దేవుడు అన్ని అవకాశాలు ఇస్తున్నాడు. పడిపోయి అంటే హఠాత్తుగా మరణం వచ్చిందనుకో కష్టమైపోతుంది. పడిపోయిన స్థితిలో ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. చాలామంది హఠాత్తుగా చనిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఏడుస్తున్నారు. ఎంత చెప్పినా వినలేదండి, రక్షణ ఉందో లేదో అంటారు. అట్లా చాలామంది తాగుబోతులు అయిపోతారు, తిరుగుబోతులు అయిపోతారు. మగవాళ్ళు, ఆడపిల్లలు కూడా సంఘాన్ని వదిలేసి, క్రీస్తుని వదిలేసి, క్రీస్తుని ప్రేమించకుండా వాక్యం ఇంట్లో ఏముండదు, ప్రార్థన, వాక్యం చదవటం, భయము, భక్తి ఏముండదు అన్నమాట. ఏదో శరీరాన్ని సంతోషపెట్టుకోవటానికి ఆయా టీవీలో లేకపోతే ఇవేవో పెట్టి వినోదాన్ని కోరుకుంటూ ఉంటాం. ఇదంతా పడిపోవటం, లేకపోతే ఇంకేంటి తొలగిపోవటం. క్రీస్తులో నుండి తొలగిపోతే మన ఆత్మీయ జీవితానికి చాలా నష్టం వస్తుంది. అటువంటి శాశ్వత జీవితంలోకి తీసుకొచ్చాడు కనుక హెచ్చరికనందు సరిగా ఉండాలి. నిలబడిన వారు పడిపోయిన వారిని ఏం చేయాలి? లేవనెత్తాలి. సో ప్రార్థన చేయాలి. వారిని ఏం చేయాలండి? కొన్నిసార్లు బ్రతిమాలి, పురుగొల్పాలి, బ్రతిమాలి. వారు మన ఇంట్లో వాళ్ళే కావచ్చు, లేకపోతే బయట వాళ్ళే కావచ్చు. బయట వాళ్ళు ఎవరు లేరు, సహవాసంలో ఉన్నప్పుడు అందరూ మన వాళ్ళే, దేవుని కుటుంబంలో సభ్యులే అందరూ. కాబట్టి అలాగే చేయాలి. కరెక్టేనా శ్రీను? అట్లా చేస్తున్నామా అనేది చూసుకోవాలి. మనమే రాకపోతే ఎట్లా చెప్పు? అట్లా కాబట్టి అట్లా జాగ్రత్తగా చేసుకోవాలి.
అర్థమైందా జాన్సన్? తర్వాత వచనం చూస్తే, యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము పడిపోవటం వెళ్ళిపోవటం అంటే ఏంటంటే, యెరూషలేములో ఉండే ప్రజలు దైవభక్తి కలిగి ఉండవలసిన ప్రజలు, దేవుణ్ణి కనపరచవలసిన ప్రజలు, ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాల్సిన ప్రజలు, దేవుని సేవ చేయవలసిన ప్రజలు ఏం చేస్తున్నారంటే విశ్వాస ఘాతకులయ్యారు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే బ్యాక్ స్లిడన్ అని ఉంటుంది అనమాట. బ్యాక్ స్లైడ్ అనేది అది బ్యాక్ స్లిడన్. ఓకే, కాబట్టి వెనకంజ వేసిన వారిని ఏమంటారు? విశ్వాసఘాతకులు అంటే వాడు. దేవుడు ఎప్పుడు కూడా తన విశ్వాసాన్ని కోల్పోడు. అబ్రహాము కూడా ఏం చేశాడంటే, పిలిచినప్పుడు వచ్చాడు, షెకెములో బలిపీఠాన్ని కట్టి దేవుని ఆరాధించాడు, స్తుతించాడు. నన్ను క్షేమంగా తీసుకొచ్చావు ప్రభువా, నీకు వందనాలని చెప్పాడు. అక్కడి నుంచి ఏం చేశాడంటే చెప్పకుండా వెళ్ళిపోయాడు వేరే దగ్గరికి. ఎక్కడేసాడు? హాయికి బేతేలకి మధ్యలో వేశాడు. అక్కడేమొచ్చిందండి? కరువు వచ్చింది. అక్కడి నుంచి దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. సంబంధం ఉంటుంది కానీ సహవాసాన్ని కోల్పోయాడు. నెమ్మదిగా ఎక్కడికి పోయినాడు? ఇబ్బంది పడి సాగుతాం అన్నమాట. ఎప్పుడైతే దేవునితో సహవాసం, ఒకవేళ దేవునితో సహవాసం కలిగి ఉండి దేవునితో నడుచుకుంటూ దేవునితోనే ఉంటూ దేవుని ప్రజలతోనే ఉంటూ ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? వస్తాయి. సాతానుడు అందరినీ కూడా కామ్గా ఉండేవాడు. ఏదో రకంగా మనల్ని దుఃఖంలో నెట్టివేసి క్రీస్తు నుండి దూరం చేయాలంటాడు. అందుకనే పౌలు అంటాడు రోమా 8:35 ఏమంటాడు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపులేది ఏది కదా? ఉపద్రవమా, ఖడ్గమా, మరణమా? ఈవెన్ మరణం కూడా వెయిట్ చేయాలి. చచ్చిపోతే ఎక్కడ ఉంటాం? ప్రభు దగ్గర ఉంటాం కదండి. అది ఇప్పుడు మనం ఎక్కడుంటే ఏం చేస్తాం? ప్రభు మనతో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు మనతో? మనం ఆయనతో ఉన్నాం. ఓకే, ఇట్లా అవినాభావ సంబంధం మనం కలిగి ఉంటాం. అందుకనే అయితే అబ్రహాం విశ్వాసఘాతకుడు అయినప్పటికీ కూడా, ఐగుప్తుకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళాడంటే తన భార్యతో చెప్పాడు, అమ్మా దయచేసి ఏముంది, నేను నా భార్య, నీవు నా భార్య అని చెప్పుకు, లేక నేను నీ భర్తనని చెప్పుకు. ఏమని చెప్పు? చెల్లినని చెప్పు, సహోదరి చెల్లినని చెప్పు. అంటే పరాయి వాడు తీసుకుపోయినా పర్వాలేదు, అంతవరకు వెళ్ళిపోయాడు. అంత బలహీనుడైపోయాడు అనమాట. సో అటువంటి బలహీనతలో మనం ఉండకూడదని ఇశ్రాయేలు తప్పు చేశారు, ఆ చరిత్ర అయిపోయింది. దీన్ని బట్టి ఎందుకు బైబిల్లో రాసి పెట్టాడంటే మనం ఏం చేయాలి? హెచ్చరికనందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు భక్తిహీనత ఎక్కువైపోతుంది అనమాట, మెటీరియలిజం ఎక్కువైపోతుంది అనమాట. లేచినప్పటి నుంచి కూడా దాని మీదే దృష్టి ఉంటుంది. అవసరమైనప్పుడు ఏదో కొనుక్కోవాలి. అయితే దేవునితో సంబంధ సహవాసాలను కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి. సహవాసం కలిగి ఉండాలి. పరిశుద్ధులు వాక్యం నేర్చుకున్నప్పుడు వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన నేర్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా అన్నిటికీ వాక్యం ముఖ్యమే. సో వాక్యం మనకి దిక్చూసిగా ఉంటుంది, మార్గదర్శిగా ఉంటుంది, మార్గాన్ని సూచించేదిగా, నిర్దేశించేదిగా ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా మనం నేర్చుకోవాలి. అర్థమైందండి? కనుక విశ్వాస 6వ వచనంలో, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేస్తానని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడువాడొకడును లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తొలగి ఉన్నాడు. వాడు చేస్తున్న తప్పులు ఏంటండి? మీరు చదువుకున్నప్పుడు ఇవన్నీ కూడా మైండ్లో పడవు. కనుక ఎవరికన్నా పడుతుంటే నాకు చెప్పండి. ఒక అధ్యాయం చదివేసి అట్లా చెప్పండి. లేక రోజు మీరు చదువుకుంటారు కదా, చదువుకున్న దాంట్లో మీకు అర్థమైతే చెప్పండి. ఇప్పుడు మనకి ప్రతి మాట దీంట్లో ఏమవుతుందండి? అదే చూసుకోవాలి ఇక్కడ. కాబట్టి నేనేమి చేస్తున్నానని చెప్పి తన చెడుతనం గురించి వారు ఏం చేయట్లేదంటే వాళ్ళు పశ్చాత్తాపడట్లేదు, తమకిష్టమైన మార్గానికి తిరిగి
వెళ్ళిపోతున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం పరీక్షించుకోవాలి కదా. మన దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని వినకుండా మనం ఇటు అటు వెళ్ళిపోవాలంటే ఎంత ఇష్టమో, ఇంట్లో కూర్చోవాలంటే ఎంత ఇష్టమో, పని పాట లేకపోయినా ఇంట్లో టైం వేస్ట్ చేసుకోవాలంటే ఎంత ఇష్టమో అట్లా ఉంటారు. కొన్నిసార్లు ఒక వారమైనా సహవాసం లేకపోతే తర్వాత బద్ధకం అనేది వచ్చేస్తుంది అన్నమాట. సాతానుడు హృదయాన్ని కఠినపరుస్తూ ఉంటాడు. అట్లా లేకుండా మనకి సహవాసం చాలా ప్రాముఖ్యం. ఓకే, సహవాసం ఉంటే ఏమవుతాం, మనం పురికొల్పబడతాం, డే బై డే ఉజ్జీవింపబడతాం. ఉజ్జీవ సభలు పెడతారు నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి, అది అంతవరకు మళ్ళీ ఏమవుతుందండి. సో అందుకనే మనం అవన్నీ నేర్పించం. సో డే టు డే ప్రాబ్లం. ప్రతిరోజు కూడా మనం ఏం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత 7వ వచనం, ఆకాశముల కెగురు శంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్లగోవయు మంగళ కత్తిపెట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమున ఎరుగును. చూడండి, పక్షులకి పెట్టలకి ఏమున్నాయంట, ఆకాశం ఎగురు శంకుబుడి కొంగ తన కాలాన్ని ఎరుగుతుందంట, తెల్లగోవ మంగళ కత్తిపెట్ట ఓదే కొరకు తాము రావాల్సిన ఆ కాలం ఏం చేస్తుందండి, ఇది వస్తుంది. ఓది కొరకు అంటే అర్థం ఏంటి, పెట్లు వస్తాయి కదా, కోత కోసిన తర్వాత మిగిలిన తింటానుగా. రైట్, చూసారా అలా. కాబట్టి మనకి విత్తనాలు చల్లేటప్పుడు మనం ఉండం, అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగురు. న్యాయ విధిని కూడా వెరగాలి. కాబట్టి దేవుని ఆజ్ఞల్లో మనకేమిచ్చాడు, ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు. దేవుని ఎడల ఎటువంటి న్యాయం చేయాలి, తర్వాత మనుషుల ఎటువంటి న్యాయము చేయాలి అనేది కూడా ఉంది. కొత్త నిబంధనలో కూడా అంతే. మనకు ఒకసారి ఎవరైనా అన్యాయం చేసినప్పటికీ కూడా వారి కొరకు మనల్ని ప్రార్థన చేయమనే ఉంది. ఓకే, అంతేగాని కోర్టుకు వెళ్ళటం కానీ అక్కడికి వెళ్ళటం ఇక్కడికి వెళ్ళటం అని లేదు. అలాగే మనం అప్పగించినప్పుడు యేసుప్రభు కూడా అట్లాగే చేశాడు. తనకు విరోధంగా చేసిన మనుషులు చేసిన వాటన్నిటిని బట్టి న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి ఏం చేశాడు, అప్పగించి ఇప్పుడు ఏం చేశాడు, తనకి విరోధంగా కానీ మనం ఒకరికి విరోధంగా ఒకరు కానీ అన్యాయం చేసుకుంటే వీరందరికీ తిరిగి తీర్పు తీర్చేది ఎవరండి, యేసుప్రభు. ధవళ సింహాసనం మీద కూర్చుంటాడు పాపులను తీర్పు తీర్చడానికి కదా. మధ్య ఆకాశంలో న్యాయపీఠం మీద కూర్చుంటాడు మనకి న్యాయం తీర్చడానికి. అందుకని ఇవన్నీ కూడా నేర్చుకుని జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. ఎన్నో వచనం, 8. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం మా యొద్ద ఉన్నదనియు మీరెలా అందరూ. ఎవరండి జ్ఞానులు? ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు జ్ఞాన ఎరగాలి, తర్వాత ఏం చేయాలి, దాన్ని అనుసరించాలి. ఎక్కడుంది, ప్రకటనలో ఉందంట. రోమేలకు రాసిన ఉండొచ్చు, తెలియదు నాకు. అయితే రోమేలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి, 14వ వచనం నుండి 13 కూడా చదవమ్మా. 13వ వచనం, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి కారు గాని ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించారంటే ముందేం చేయాలి, ధర్మశాస్త్రం ఏంటో తెలియాలి. అందుకనే దావీదు ఏమన్నాడు కీర్తన 1లో, ఆలోచన, ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవాడు, ధ్యానించి ఆ ప్రకారం నడుచుకునేవాడు. కింద ఏమంటాడంటే దుష్టులు నీతిమంతుల సభలో నిలవారు కదా, పాపులు నీతిమంతుల సభలో నిలవారు. వాళ్ళు అక్కడ ఇక్కడ వేరైపోతుంది అన్నమాట. గొర్రెలు వేరు, మేకలు వేరు, రెండు వేరు చేసేస్తాడు. అట్లా
తీర్పు దినం ఒకటి ఉంది, జాగ్రత్తగా ఉండాలి. మనకేది ఉంది? మధ్యాకాశంలో న్యాయపీఠం ఉంది. వారికి ఏముందండి? ధవళ సింహాసనం. తీర్పు తీర్చి అందరూ పాపులని వారికి చెప్పి రుజువు చేసి ఇలా పాపులని చెప్పి వారిని అందరినీ కూడా ఎక్కడేస్తాడు? ఫస్ట్ సాతాన్ని వేస్తాడు నరకంలో, తర్వాత మిగిలిన వారిని వేస్తాడు. సాతాను తన దూతలను వేస్తాడు. తర్వాత ఎన్నో వచనం? నిజమే కానీ శాస్త్రుల కళ్ళకలము అబద్ధముగా దాన్ని అపార్థము చేయొచ్చున్నది. చెప్పేవారు కూడా అపార్థం చేసేటట్టుగా చెప్తున్నారు. 9వ వచనం, జ్ఞానులు అవమానము నొందిన వారైతే వారు విస్మయం పొంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు. కాబట్టి చెప్పేవారు కూడా నాకు జ్ఞానము కలదు, వినేవారు కూడా నాకు జ్ఞానము కలదు. చూడండి 1 కొరింథీ 8వ అధ్యాయము, 1 కొరింథీ 8వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదవండి. విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము, అంటే దైవ జ్ఞానము కలిగిన వారమని ఎరుగుదము. జ్ఞానం ఒకటే ఉంటే ఉప్పొంగ చేస్తుంది. ప్రేమ ఏం చేస్తుందండి? ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే విగ్రహారాధన చేయకూడదు, లేక విగ్రహాలకు అర్పించింది తినకూడదనే జ్ఞానం మనకుంది. ఒకవేళ ఎవరైనా తింటున్నారు అనుకో, వాళ్ళని నెమ్మదిగా డీల్ చేయాలి. అదే నువ్వు నరకానికి పోతావు అట్లా చెప్పకూడదు అన్నమాట. ఓకేనా? అది తర్వాత ఇంకోటి కొన్నిసార్లు తింటే ఏమవుతుందని కొంతమంది ఏం చేస్తారంటే కొత్తగా వచ్చిన విశ్వాసులు ఎదుటి కూడా తింటారు అన్నమాట. అప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా ఉద్రేకంతో ఉంటారు, నూతన బలం కలిగి ఉంటారు కదా. అన్న తినేసాడే, నన్ను బాధ చేయటం చూశాను నేను అంటాడు. ఆ మనస్సాక్షి కొరకు, ఆయన మనస్సాక్షి కొరకు ఏం చేయాలి? ఇవంతా కూడా మనం అనుసరించి దాన్ని జాగ్రత్తగా వారికి బోధించేవారుగా ఉండాలి. కాబట్టి ఎవరండి జ్ఞానం కలిగిన వారు? ధర్మశాస్త్రాన్ని వినువారు మాత్రమే ఉండక దాని ప్రకారము ప్రవర్తించేవారై ఉండాలి. ఓకేనా? తర్వాత 10వ వచనం, గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును, వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి ఘనులేమి అందరూ మోసము చేసి దోచుకొనివారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ కూడా ఎవరండి? ఈ సంఘంలో ఉన్నప్పుడు అందరినీ చూసుకోవాలి. ఎవరు ఎటువంటి వాడు? రాజంకులు ఎటువంటి వాడు? రాజంకులు ఆంటీ ఎటువంటిది? తర్వాత మనకి ఇక్కడ మా పిల్లల సంగతి వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎట్లా ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే బల్ల పంచేవారు, బల్ల దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు, లేకపోతే నానా రీతిలుగా సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు, సండే స్కూల్ పరిచర్య చేసేవాళ్ళు ఎలాగున్నారని చూసుకోవాలి. ఇతరులకు ఏం చేయాలండి? మాదిరి. వీళ్ళంతా ఎవరంటే ఇక్కడ యాజకులు, బోధకులు, ప్రవక్తలు అందరూ కూడా వంచకులు అంటే వంచిస్తారు కదా. సామాన్యమైన భక్తులను కూడా వంచేవారుగా ఉంటారు. స్వలాభం కొరకు ఏదో చేసేవారుగా ఉంటారు. ఘనత గౌరవాల కొరకు ఏదో చేసేవారు ఉంటారు. అందుకనే మోసపోయిన స్థితిలో మనం ఉండకూడదు. ఈ వివేచన గ్రహింపు అనేది ఉండాలి. 11వ వచనం, సమాధానము లేని సమయంలో సమాధానమైన వారు చెప్పచ్చు, నా జనుల గాయమును పైన మాత్రమే వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, మీరు వినండి, కొంతమంది హీలింగ్ మినిస్ట్రీస్ ఉంటాయి, లేక కోడికలు పెడుతూ ఉంటారు కదా. కళ్ళు పోయినోడికి కళ్ళు ఇచ్చేస్తాం, లేకపోతే ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి ఈరోజే బస్తాలు మీ ఇంట్లో పడిపోతాయి, బస్తా నోట్లు అని చెప్తారు. పాపం అప్పుడప్పుడు ఏం చేసి చప్పట్లు కొట్టేస్తారు, గంతులు వేసేస్తారు. అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటాయా నోట్లు? అందుకని ఇప్పుడు చూడండి, మనకి ఎవరికి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? దైవికమైన విధానంలో చేయాలి ఏదైనా సరే.
కదా, అట్లా చేయాలి. అట్లా చేయకుండా ఏదో చేసి మభ్యపెట్టి వంచనతో ఏది కూడా చేయటానికి లేదు. సో జాగ్రత్తగా ఉండాలండి. కాబట్టి ఆ విధంగా పైన మాత్రమే వారు ఏం చేస్తారంటే బాగు చేస్తారు, లోపల ఏమి మార్పు అనేది ఉండదు. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన కానీ వారేమాత్రమును సిగ్గుపడరు. అవమానమునందితమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారిలో వారు పడిపోదురు. ఈ విధంగా పడిపోయేవారు ఎలా పడిపోతున్నారంటే వారి క్రియలు ఏంటో కూడా చెడ్డవో మంచివో కూడా సిగ్గుపడవలసిన వాటిలో అతిశయపడవలసిన వాటిలో సిగ్గుపడుతున్నారు. అలాగా మేలుని కీడుని మేలని యోచించేవారు ఇశ్రాయేల్లో కూడా ఉన్నారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా మాట ఉంటుంది. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాల్లో హేయమైన క్రియలు లేకుండా ప్రతి విషయంలో తప్పు జరిగినప్పుడు కూడా పశ్చాత్తాప మనసు ఉండాలి. చాలామంది ఆరాధనలో విరిగి నలిగిన హృదయంతో ఆరాధిస్తున్నానంటారు. విరిగి నలిగినంటే నిజమైన పశ్చాత్తాప జీవితం కలిగి ఉండాలన్నమాట. చిన్న తప్పు చేసినప్పటికీ ఏం కావాలి, ఇక్కడ ఎటువంటి హెచ్చరిక ఇచ్చినప్పటికీ కూడా దాన్ని నేను ఫుల్ఫిల్ చేస్తున్నాననే మనసాక్షి మనం కలిగి ఉండాలి. ఎక్కడైతే ఇక్కడ హెచ్చరిక వచ్చినప్పుడు దాంట్లో కొరత కలిగి ఉన్నాము, ఏం చేయాలి, మనం సిగ్గుపడి ఏం చేయాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. దాన్ని మళ్ళీ ఏం చేయాలి, సరి చేసుకుని నడుచుకునేది చూసుకోవాలి. తర్వాత ఎన్నో వచనం 13 రైట్. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండానట్లును ఆకులు వాడిపోనట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదకి వచ్చు వారిని నేను అలాగ పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఎందుకంటే మిడతలు తినివేసినాయి, పసర పురుగులు తినేసినాయి. ఎందుకు తినేస్తున్నాయి? వీళ్ళు చోటిస్తున్నారు అన్నమాట. సో మన ఆత్మీయ జీవితాన్ని ఎందుకు తినివేస్తున్నాయి? ఇవన్నీ చోటిస్తున్నాయి. ఆ దినాల్లో కూడా వాళ్ళు ఇతర దేశాల నుంచి దండెత్తి వచ్చి వాళ్ళు నాశనం చేశారు. వారి పంటలను కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు దోసుకు తింటున్నారు అన్యజనులంతా. ఎందుకంటే అట్లా చూడండి, ద్వితీయోపదేశకాండం 28:30 వచనం. ద్వితీయోపదేశకాండం 28:30 త్వరగా చదవండి. ఏదన్నా ద్వితీయోపదేశకాండం 28:30 ఏం లేదా? ఏం ద్రాక్ష తోట నాటుతూ కానీ తినవు. ఏమా నీకు కనపడలేదా? అది అంత చదవండి, ఏముంది? ఏం చేసినప్పటికీ ఏమవుతుందండి? భక్తిహీనంగా నేను నా భార్యతో సంతోషిస్తాను, భర్తతో సంతోషిస్తాను, నాకు పెళ్ళి అయిపోయింది, లేకపోతే పెళ్ళి ఏప్రిల్లో జరుగుతుంది, అది కాదండి. ఫస్ట్ ఏం చేయాలి? సో దేవుని మనం యేసుప్రభుతో పెళ్ళి అవుతుంది మనకి. ముందు ఆ భర్తను ఎట్లాగా మనం సంతోషపెట్టాలని చూడాలి. కానీ ఆ భర్త అనుమతి లేకపోతే ఈ వివాహం సంతోషంగా ఉంటుందా? నేను ద్రాక్ష తోట నాటుకున్నాను, లేకపోతే నాకు ఉద్యోగం వచ్చింది, నాకు 30,000, 40,000, 50 లక్షల రూపాయలు జీతం వస్తుంది అని అనిపించేది మనలో లేదు. పోయి వెర్రివాడ, ఈ రాత్రి ఖాళీ చేయాలి లోకాన్ని. ఇల్లు ఖాళీ చేయటం కాదు, ఈ భూమినే ఖాళీ చేయాలి, ఎక్కడే తిరిగేది లేదు అంటే ఏమవుతుందండి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ పాటి వారు మనం అది. తర్వాత చదవండి అమ్మా. మన మీద కూర్చుండి ఉన్నాము, మనము పోగుబడి ప్రాకారములు పట్టణంలోనికి పోదాము, అక్కడనే చచ్చిపోదాం రండిని
ఎందుకంటే ద్రాక్ష తోటలు పండకపోతే ఎవరి కారణం? పశ్చాత్తాపడవచ్చు కదా. అయ్యో నేను పడిపోయాను, విశ్వాసఘాతకుడిని అయ్యాను, విశ్వాసఘాతకులం అయ్యాము, వెనకంజ వేశాను, దేవునికి హేయమైన క్రియలు చేశాము దేవుని ఎదుట అని పశ్చాత్తాపడవచ్చు కదా. శిక్ష వచ్చినప్పుడు ఏం చేయాలండి? బుద్ధిమంతుడు ఏం చేస్తాడండి? వెంటనే తాను చేసిన తప్పేంటో తెలుసుకుంటాడు, అంతేనా? లేకపోతే ఏమవుతుంది? యెహోవా తీసుకొచ్చాడు, నేను సావే మేలు, చచ్చిపోతానంటే అన్నీ కోల్పోతావు. శరీర జీవితాన్ని కోల్పోతావు, ఆత్మీయ జీవితాన్ని కోల్పోతావు. ఎప్పుడు కూడా సమకూర్చబడేది నేర్చుకో. దేవుడు ఇంత అవకాశం ఇస్తున్నాడు. ఇన్ని కార్యాలు చేసినప్పటికీ, ఇన్ని శిక్షలు వెయిట్ చేస్తున్నప్పటికీ వీటన్నిటిని తెలియజేస్తున్నాడు. తెలియజేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. తర్వాత 15 వచనం, మనం సమాధానం కొరకు కనిపెట్టుకొనుచున్నాము కానీ మేలేదియు రాదాయను, క్షేమం కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతియే చూడండి. వాళ్ళు ఇచ్చే సాక్ష్యం. ఎవరిచ్చే సాక్ష్యం ఇది? పడిపోయిన వారు ఇచ్చే. ఇశ్రాయేలే కానీ పడిపోయిన వారి సాక్ష్యం. ఇంకా తొలగిపోయిన వారి సాక్ష్యం. ఇంకా ద్రోహం చేసి విశ్వాసఘాతకులైన వారి సాక్ష్యం. ఎప్పుడు చేస్తున్నారు ఇది? శిక్ష వచ్చినప్పుడు. వంచకులు ఎప్పుడు వచ్చినా శిక్ష వచ్చినప్పుడు. అందుకనే ముందుగానే ఏం చేయాలి? సరి చేసుకునేది నేర్చుకోవాలి. మనకి దేవుడి అవకాశం ఇచ్చాడు కొత్త నిబంధనలో. అనుదినము కూడా మనం పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మన క్రియలు, తలంపులు ఏంటి? అసలు మనసు మీద వాక్యం, అసలు మనసు దేవుని మీద లేక యేసుప్రభు మీద, వాక్యం మీద, లేకపోతే పలానా కోడికలు ఉంటే నేను ఈవినింగ్ ఆ కోడికి అటెండ్ అవ్వాలి, అక్కడ వాక్యం నేర్చుకోవాలి, అందరితో కలిసి ప్రార్థన చేయాలి, లేకపోతే సువార్త ఉంది సువార్తలో వెళ్ళాలి. ఇవన్నీ ఏమైనా వాటి మీద మనసు పోతుందా? లేదు. ఎప్పుడు కూడా మన స్వబుద్ధే ఎటు వెళ్ళిపోవాలి అని చూస్తాం. ఇదంతా కూడా మనల్ని మనం పాడు చేసుకునే జీవితం. అట్లా ఉండటానికి వీల్లేదు. 16వ వచనం చదవండి. చేదురు. చూసి శత్రువులు వచ్చి ఏం చేస్తారని గుర్రాల మీద వచ్చి నాశనం చేస్తారు. కాబట్టి తర్వాత 17వ వచనం, నేను మిడునావులను మీలోనికి పంపుచున్నాను, అవి మిమ్మల్ని కరచును, వాటికి మంత్రము లేదు, ఇదే యెహోవా వాక్కు. చూడు, మంత్రం లేనివి కూడా వచ్చి ఏం చేస్తున్నాయంటే, ఈరోజు పాము గరిస్తే ఏముంది? మంత్రం అంటారు. తేలు కుడితే ఏదంటారు. కాబట్టి దేవుడు పంపించాడంటే ఏం లేదు. సంఖ్యాకాండం 21లో కూడా ఉంది కదా. ఇశ్రాయేలు అవిధేయతను బట్టి ఏం చేశారు? ఆఖరిగా ఆ మాట చూడండి, 21:6 వచనం, 5 నుండి చదవండి. సంఖ్యాకాండం. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, కరువగా చనిపోయారు. ఎంతమంది? అనేకులు. అంటే అనేకులు ఎందుకు చనిపోయారు? అనేకులు అవిధేయులుగా జీవించారు కదా, దేవుని వాక్యాన్ని ధిక్కరించారు. 20 అధ్యాయంలోనే తిరుగుబాటు చేశారు. మోషే ద్రోహులారా అని మోషే కూడా తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. 21వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దాని పర్యావసనమే ఇక్కడ వారు అనుభవించవలసి వస్తుంది. ఓకే అండి. నీళ్ళు ఇవ్వలేదని గొణుగుతున్నారు అన్నమాట. మార్గాయాసం ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేయాలి కదా. అలసిపోయినప్పుడు ఏం చేయాలి? కూర్చుని ప్రార్థన చేయాలి. నాకు శక్తి లేదనుకోండి, నేనేం చేయాలి? నాకు మీటింగ్ రావడానికి శక్తి కూడా లేదనుకో, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా అది కోరుకుంటాను. దినమంతా నీ కృపయమ్మ, నాకే కాదు నీ బిడ్డలందరికీ అని చెప్తాను. అందరూ విధేయతలు కొనసాగటానికి, విధేయులు కావటానికి అందరికీ నీ కృప ఇమ్మని ప్రార్థన. నాకు కూడా దినమంతా నీ కృప దయచేయి, నీ శక్తిని దయచేయి, నీకు విరోధంగా ఏమి చేయకుండా
నన్ను అదుపు చేయి అని చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అర్థమవుతుందా? అట్లా లేకపోతే దేవుడు ఎందుకు మనకు సాయం చేస్తాడు? ఫస్ట్ ఏంటంటే ప్రథమ స్థానం దైవికమైన విషయాల్లో, ఆత్మీయమైన విషయాలకు మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడే కదా దేవుడు మనకు సాయం చేస్తాడు. ఏం శోభమ్మ? అట్లా ఇస్తాడు. ఓకేనా? కాబట్టి అక్కడ పాములు వచ్చినాయి, ఏం చేసినాయండి? ఏమైంది? ఎంతమంది చనిపోయారు? అనేకుల్లో మనం ఉన్నామా, మిగిలిన వారిలో మనం ఉన్నామని చూసుకోవాలి కదా. అందరూ కూడా తప్పులు చేస్తాము కాబట్టి ఏంటి, ఎప్పటికప్పుడు ఏం చేయాలి? మనం సరి చేసుకోవాలి. బాధకులు కరెక్ట్ వాళ్ళు అని అనుకోవద్దు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి, లేకపోతే కష్టం. అర్థమవుతుందండి? అట్లా మనం అంతా ఉండాలి. ఏ తప్పు చేసినా కూడా వెంటనే పశ్చాత్తాపం అనేది ఉండాలి. పశ్చాత్తాపడినట్టు ఏమవుతుందంటే తిరిగి ప్రభుత్వ సహవాసంలో కొనసాగలుగుతాం, తప్పులు చేయకుండా ఉండటానికి వీలవుతుంది అనమాట. ఆల్రెడీ నేను చేశాను కదా, తప్పు చేశాను కదా, మళ్ళీ దాన్ని ఎట్లా చేస్తామని అట్లా దాని వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండటానికి వీలవుతుంది. సో అలాగా మనం అందరూ కూడా ఇశ్రాయేలు వలె వండుకున్నట్లు ఆత్మీయ జీవితాన్ని, భౌతిక జీవితాన్ని నాశనం చేసుకోకున్నట్లు సాతాను అంటే సర్పం అంటే సాతాను అన్నమాట. సాతానుని ఓడించి తిరిగి యేసుక్రీస్తు ప్రభు మనల్ని తన రాజ్యంలో చేర్చుకున్నాడు కనుక తన ప్రజలకి జాగ్రత్తగా ఉందాం. తిరిగి సాతాను మనల్ని వశపరుచుకునేటట్టుగా మన జీవితాలు ఏమాత్రం కూడా ఉండకుండా మనం మనం జాగ్రత్త పరుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం బైబిల్ పఠనాన్ని.